హాయ్ ఫ్రెండ్స్. 2030 నాటికి ఇప్పుడు మనం ప్రతిరోజు ఉపయోగించే ఎన్నో వస్తువులు, మనకు నార్మల్‌గా అనిపించే ఎన్నో విషయాలు అన్నీ నెమ్మదిగా మనకే తెలియకుండా మన జీవితాల నుంచి చెదిరిపోతాయి. 2030లో మీకు కనిపించకుండా పోయే వాటిలో కొన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేద్దామని వెళ్తే అక్కడ మీకు క్యాష్ కౌంటర్ అస్సలు కనిపించదు. ఎందుకంటే ఇది 2030 అంతా ఆటోమేటిక్‌గానే జరుగుతుంది. మీరు రోడ్డుపై కారులో వెళ్తున్నారు, కానీ మీకు ఎక్కడ సిగ్నల్ లైట్ అనేదే కనిపించదు. ఆటోలు, కార్లు రోడ్లపై వెళ్తాయి, కానీ అందులో డ్రైవర్స్ ఉండరు. ట్యూషన్ సెంటర్లు మూతబడిపోయి ఆ స్థానంలో వర్చువల్ క్లాస్ రూమ్స్ వస్తాయి. ఇంటర్వ్యూ అంటే ఇప్పటిలాగా మనుషులు కాదు, అల్గరిథమ్స్ డిసైడ్ చేస్తాయి. చివరకు పెళ్లిళ్ళు కూడా మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉండవు. ఇది కథ కాదు, సైన్స్ ఫిక్షన్ స్టోరీ అంతకంటే కాదు. మనం ఫ్యూచర్లో చూడబోయే నిజాలు. ఇండియా ప్రస్తుతం హై డెవలప్మెంట్ చైన్ స్టేట్లో ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే వచ్చే 4 సంవత్సరాల్లో భారత్లో జరిగే చేంజెస్ గత 4 దశాబ్దాల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. టెక్నాలజీ, ఉద్యోగాలు, విద్య, రవాణా, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒకేసారి మనం ఊహించని విధంగా మారబోతున్నాయి. రాబోయే మార్పుల్లో కొన్ని విషయాలు కొత్త రూపం పొందుతాయి, మరికొన్ని మాత్రం మన కళ్ళ ముందే చరిత్రలో కలిసిపోబోతున్నాయి. ఇవాళ మనం 2030 నాటికి ఇండియా నుంచి పూర్తిగా మాయమైపోయే విషయాలను, అవి ఎందుకు అలా అంతరించిపోతున్నాయి అనే విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ద ఇయర్ 2030. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, క్యాష్. ఒకప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఫిజికల్ క్యాష్ మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు యూపీఐ ఇండియాను ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంగా మార్చింది. వీధిలో ఉన్న టీ స్టాల్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు అందరూ క్యూఆర్ కోడ్కే అలవాటు పడిపోయారు. యూపీఐ లైట్, ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ రూపాయి ఇవన్నీ కలిస్తే క్యాష్ అవసరం పడే సిచ్యువేషన్స్ మనకు చాలా తక్కువగా వస్తాయి. 2030 నాటికి క్యాష్ పూర్తిగా కనుమరుగవుతుందా అంటే కాదు, కానీ డైలీ లైఫ్లో క్యాష్ యూసేజ్ చాలానే తగ్గుతుంది. మనం చిల్లర ఖర్చులు అనుకున్న టీ అండ్ స్నాక్స్ కూడా ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ రూపంలోకి మారిపోయాయి. ఎందుకంటే డిజిటల్ పేమెంట్లో మనకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. కానీ దాని వలన ఒక ప్రమాదం కూడా ఉంది. మనం ఫిజికల్ క్యాష్ ఖర్చు పెట్టిన దానికి ఎటువంటి ప్రూఫ్ ఉండదు, కానీ డిజిటల్ పేమెంట్స్ అలా కాదు. ఖర్చు పెట్టేది ₹1 అయినా సరే దానికి ఒక రికార్డు ఉంటుంది. ఇది ఒక విధంగా సేఫ్, ఎట్ ద సేమ్ టైం డేంజరస్ కూడా. నెంబర్ 2, స్టేబుల్ జాబ్. మన ఇళ్లల్లో ఒక మాట తరతరాలుగా మనం వింటూ వస్తున్నాం, అదే పర్మనెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అని. ఏదైనా జాబ్ సంపాదించడమే కష్టం. ఒకసారి జాబ్ వస్తే ఇక ఏ డోకా లేదు అనే నమ్మకం ఉండేది. కానీ ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఈ నమ్మకం చాలా వరకు తగ్గిపోయింది. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, అకౌంటింగ్, కోడింగ్, రిపోర్ట్ ప్రాసెసింగ్ లాంటి చాలా డెస్క్ బేస్డ్ జాబ్స్ అన్ని ఆటోమేషన్ అనే పేరుతో పూర్తిగా కనుమరుగయ్యే స్టేజ్కు వచ్చేసాయి. ఏఐ అనేది రెస్ట్ లేకుండా పనిచేస్తుంది, చాలా తక్కువ తప్పులు చేస్తుంది, మనిషి కన్నా స్పీడ్గా పనిచేస్తుంది. ఒక యావరేజ్ పర్సన్కి ఇచ్చే శాలరీ కన్నా ఏఐ మంత్లీ మెయింటెనెన్స్ 10% కూడా ఉండదు. 2030 నాటికి ఇప్పుడు మనం చూస్తున్న ఉద్యోగాలలో కొన్ని మనకు ఇక కనపడవు. మనం ఆ డేంజర్లో ఉండకూడదు అంటే మన స్కిల్స్ పెంచుకోవాలి, టైం టు టైం అప్డేట్ కంపల్సరీ అవ్వాలి. నెంబర్ 3, ఫిజికల్ ఐడీస్. ఒకప్పుడు ఏదైనా బ్యాంక్ పని కానీ గవర్నమెంట్ పని కానీ ఉంది అంటే పాస్పోర్ట్ ఫోటోలు, ఆధార్ జిరాక్స్లు, సంతకాలు లాంటివి చాలా కామన్గా ఉండేవి. ఇప్పుడు డిజిలాకర్, వీడియో కేవైసీ, ఫేస్ ఐడి వంటివి పాత సిస్టమ్ను నెమ్మదిగా రీప్లేస్ చేస్తున్నాయి. 2030 నాటికి మీ ఫేసే మీ ఐడి అవుతుంది, మీ డేటానే మీ గుర్తింపు అవుతుంది. ఫామ్స్ ఉండవు, కౌంటర్స్ ఉండవు, మన టైం కూడా వేస్ట్ కాదు. ఇప్పటికే చాలా సెక్టర్స్ పేపర్లెస్ డాక్యుమెంటేషన్ను స్టార్ట్ చేశాయి. ఫ్యూచర్లో ఇది మరింత ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఒక డేంజర్ ఉంది, ఒకవేళ మీ డిజిటల్ ఐడెంటిటీ దెబ్బతింటే మీ జీవితంలో చాలా పనులు ఆగిపోతాయి. నెంబర్ 4, ట్రెడిషనల్ మ్యారేజ్. ఈ విషయం నెమ్మదిగా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సాంప్రదాయ అరేంజ్డ్ మ్యారేజ్కి ఇది వరకు ఉన్నంత బలం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్న యూత్కు ప్రిఫరెన్సెస్ మారాయి. వారు ఏం చేయాలి అనుకున్నా ఇండిపెండెంట్గా వారి ఎమోషన్కు వాల్యూ ఇస్తూ చేస్తున్నారు. అంతేకాకుండా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే పెళ్లి అనే ఆలోచన చాలా వరకు వచ్చింది. ఇవన్నీ క్యాస్ట్, రెప్యుటేషన్, జాతకం కంటే ఎక్కువ ప్రయారిటీగా మారాయి. 2030 నాటికి అరేంజ్డ్ మ్యారేజ్ పూర్తిగా పోద్దు అని చెప్పలేం, కానీ ఇది వరకు చూసినట్టు మాత్రం ఉండదు. మనం కూడా స్లోగా వెస్ట్రన్ కల్చర్కు అడాప్ట్ అవుతున్నామని మన రీసెంట్ మ్యారేజ్ డ్రాప్ రేట్ ఇన్ ఇండియాని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 5, కేబుల్ టీవీ. ఒకప్పుడు రిమోట్తో ఛానల్స్ మార్చడం, ఆ రిమోట్ కోసం పిల్లలు కొట్టుకోవడం వంటివి మన ఇళ్లల్లో రోజు జరిగే పని. కానీ గత 5-6 ఏళ్లలో వచ్చిన డిజిటల్ రెవల్యూషన్ కారణంగా ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ వచ్చేసింది.
అంతేకాకుండా ఈ మధ్య పెరిగిన ఓటీటీ కల్చర్ వలన మనకి నచ్చిన వెబ్ సిరీస్, ఆన్ డిమాండ్ షోస్, యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్ వలన ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కలిసి కేబుల్ టీవీను అంతరించిపోయేలా చేశాయి. 2030 నాటికి సిటీస్లో కేబుల్ టీవీ దాదాపు కనిపించదు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో కేబుల్ టీవీ ఎంతమంది ఇళ్లలో ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నిజమేంటో ఇక్కడే తెలిసిపోతుంది. సిటీస్తో కంపేర్ చేస్తే రూరల్ ప్రాంతాలలో కేబుల్ టీవీ మరొక 10 ఏళ్ల పైనే ఉంటుంది. నెంబర్ 6, డ్రైవర్లెస్ వెహికల్స్. డ్రైవర్లెస్ వెహికల్స్ అనేది ఫ్యూచర్ కాదు, ఇప్పటికే చాలా దేశాల్లో ఇది సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇండియాకు ఇది సూట్ అవ్వదేమో అనే డౌట్ మనకు రావచ్చు. కానీ 2030 నాటికి 10-20% వెహికల్స్ డ్రైవర్లెస్గా రన్ అవుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎలక్ట్రిక్ అటానమస్ వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. ఇక ఇండియా అనే వారి నెక్స్ట్ స్టాప్. డ్రైవర్పై ఆధారపడడం అనేది ఇక మనకు ఒక సమస్యగా ఉండబోదు. రాంగ్ రూట్ అనే తప్పులు జరగవు. మనకు డేంజర్ అనిపించవచ్చు, కానీ డ్రైవర్లెస్ వెహికల్స్ ఆర్ ద సేఫెస్ట్ అకార్డింగ్ టు ఫ్యూ రిపోర్ట్స్. డ్రైవర్లు పూర్తిగా కనుమరుగవ్వరు, కానీ మనం చాలా వరకు డ్రైవర్లెస్ వెహికల్స్ అయితే 2030లో చూడబోతున్నాం. నెంబర్ 7, క్యాష్ కౌంటర్స్. ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్, విత్డ్రాల్ లాంటి ఎన్నో పనులు ఎవరి హెల్ప్ లేకుండా మనమే చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా 2030 నాటికి బ్యాంకులు పూర్తిగా డిజిటల్ సర్వీస్ సెంటర్లుగా మారతాయి. ఫామ్స్ ఉండవు, క్యూ లైన్స్ ఉండవు, క్యాష్ కౌంటర్స్ దాదాపు కనిపించవు. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎర్రర్ లేకుండా జరుగుతాయి. ఇప్పటికే ఐసిఐసిఐ, యాక్సిస్ లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ కంప్లీట్ పేపర్లెస్ అండ్ ఆటోమేటిక్ బ్యాంకింగ్ వైపు అడుగులు వేశాయి. త్వరలో మిగిలిన బ్యాంక్స్ కూడా దాదాపు ఇదే పద్ధతిని ఫాలో అవుతాయి. నెంబర్ 8, కిరాణా షాప్స్. మనం చిన్నప్పుడు ఏదైనా వస్తువు అవసరమైతే సందు చివర ఉన్న షాపుకు వెళ్ళి వెంటనే తెచ్చుకునేవాళ్ళం. మరి ఇప్పుడు అలాంటి షాప్స్ సిటీలో దాదాపు కనిపించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరూ ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ జైంట్స్ ఈ కిరాణా షాప్స్ను రీప్లేస్ చేస్తున్నాయి అనుకునే లోపే బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్ కేవలం 10 నిమిషాల్లోనే మంచి మంచి ఆఫర్స్తో వస్తువులను మనకు అందిస్తున్నాయి. కిరాణా కొట్టుతో పోల్చుకుంటే క్వాలిటీ కూడా వీరి దగ్గరే బాగుంటుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డు వాడి పర్చేస్ చేసుకునే వీలు కూడా ఉండడంతో అందరూ ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు. 2030 నాటికి కిరాణా షాప్స్ పూర్తిగా మాయమవ్వవు, కానీ వారి ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న కిరాణా షాప్స్ పికప్ పాయింట్స్ లేదా మినీ స్టోర్లుగా మారే అవకాశం ఉంది. నెంబర్ 9, ట్యూషన్ సెంటర్స్. ఇండియన్ స్టూడెంట్స్కు ట్యూషన్ సెంటర్స్కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చెప్పాలి. స్కూల్ మనకి ఎంత అవసరమో ట్యూషన్ కూడా అంతే అవసరం. కానీ ఇప్పుడు ఏఐ బేస్డ్ లెర్నింగ్ మనిషి అందించలేని ఇన్ఫర్మేషన్ను, పర్సనల్ అటెన్షన్ను అందిస్తోంది. అందుకే వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేవి ఇప్పుడు ఫ్యూచర్గా మారుతున్నాయి. 2030 నాటికి ఏఐ టీచర్ డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి 24/7 అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్ని బట్టి వారి వారి ప్రిఫరెన్సెస్ ఆధారంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ అందిస్తాయి. వాటికి రెస్ట్తో పని లేదు. వర్చువల్ క్లాస్ రూమ్స్ మనం ఎక్కడ ఉన్నా జాయిన్ అవ్వగలం. మరి ఆఫ్లైన్ ట్యూషన్స్ కంప్లీట్గా ఉండవా అంటే కాదు, ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా ఉంటాయి, కానీ మెల్లగా తగ్గుతూ వస్తాయి. నెంబర్ 10, పెట్రోల్ వెహికల్స్. పెట్రోల్ ప్రైజెస్ చూసి ఇప్పటికే చాలామంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు వెళ్తున్నారు. అంతేకాకుండా పెట్రోల్ వెహికల్ మెయింటెనెన్స్ కన్నా ఈవీని మెయింటైన్ చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది. టెక్నాలజీ పరంగా కూడా పెట్రోల్ వెహికల్స్ కన్నా ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఎక్కువ ఫీచర్స్ వస్తుండడంతో ఇప్పటికే ఇండియాలోని చాలా సిటీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్ల వినియోగంలో పీక్లో ఉన్నాయి. 2030 నాటికి ఇండియాలో అమ్ముడే మెజారిటీ వెహికల్స్ అన్ని ఈవీకి సంబంధించినవే అవుతాయి. పెట్రోల్ బైక్స్ కానీ కార్లు కానీ కేవలం మెమరీస్గా మిగిలిపోయే రోజులు చాలా త్వరలోనే రానున్నాయి. నెంబర్ 11, ఇంటర్వ్యూస్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఈ ఒక్క సెంటెన్స్ మనందరం లైఫ్లో ఖచ్చితంగా వినే ఉంటాం. కానీ 2030 నాటికి ఇక ఈ పదం వినపడదు. ఎందుకంటే ప్రెజెంట్ కంపెనీస్ అన్ని స్కిల్ బేస్డ్ హైరింగ్ను చేస్తున్నాయి. ఇంటర్వ్యూ చేసేవారి స్థానంలో ఒక ఏఐ మీ ఇంటర్వ్యూని తీసుకుంటుంది. అది మీరు ఎలా పని చేస్తారో, ఎంత వేగంగా నేర్చుకుంటారో, ఎలా డెసిషన్స్ తీసుకుంటారో వంటి విషయాలను అనలైజ్ చేసి ఒక రేటింగ్ ఇస్తుంది. దాని ద్వారా మీరు నెక్స్ట్ రౌండ్స్కి సెలెక్ట్ అవుతారు. రానున్న రోజుల్లో డిగ్రీకి వాల్యూ తగ్గి మీ స్కిల్కి వాల్యూ పెరుగుతుంది. ఒక రకంగా ఇది మంచి విషయం అనే చెప్పాలి. ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు? ఇది కరెక్టా లేదా రాంగా అనేది కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 12, ట్రాఫిక్ సిగ్నల్స్. సిగ్నల్లెస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది వినడానికి అస్సలు నిజం అనిపించకపోయినా ఇది ఇప్పటికే చాలా సిటీస్లో మొదలైంది. రానున్న రోజుల్లో సిగ్నల్ లైట్స్ అనేవి ఇండియన్ రోడ్ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి ఏమాత్రం సరిపోవు. ప్రెజెంట్ ఉన్న ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ట్రాఫిక్ గ్రిడ్ సహాయంతో రియల్ టైంలో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సిగ్నల్ లేని ఇంటర్జంక్షన్స్ను టెస్ట్ చేస్తున్నారు. 2030 నాటికి
సిటీస్ అన్ని సెన్సార్ బేస్డ్ లైన్స్, ఏఐ మేనేజ్మెంట్, వెహికల్ కమ్యూనికేషన్, డైనమిక్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్గా మారిపోతాయి. కొన్ని ఏళ్లలో సిగ్నల్ లైట్స్ అనేవి చరిత్రలో పుస్తకాల్లో మాత్రమే చూడగలుగుతాం మనం. ఫ్రెండ్స్, 2030 అనేది ఫ్యూచర్ కాదు, కేవలం 4 ఏళ్ల దూరంలో ఉంది. మనం ఇప్పటికే అటువైపు అడుగులు వేస్తున్నాం. క్యాష్, సెటప్ బాక్స్, పెట్రోల్ బైక్, ట్యూషన్ సెంటర్స్, కిరాణా షాప్, ఇంటర్వ్యూస్ లాంటి ఎన్నో విషయాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. కానీ ఈ వస్తువులు మనకు త్వరలో కనపడవు. వాటి స్థానంలో డిజిటల్ ఆటోమేటెడ్ ఇండియా రూపుదిద్దుకుంటోంది. మార్పు మెల్లగా వస్తుంది, కానీ వచ్చాక కంప్లీట్గా అది ప్రపంచాన్నే మార్చేస్తుంది. అయితే వీటన్నిటికీ మనం రెడీగా ఉన్నామా లేదా అన్నదే అసలైన ప్రశ్న. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ చేసి ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో మీరు ఎప్పటి వరకు చూసారో అంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తిరిగి మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.